జనగలం న్యూస్ కి స్వాగతం. విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యాన్ని నిరసిస్తూ ఈరోజు గుంతకలపటంలో సిపిఐ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో గత 5 సంవత్సరాల్లో విద్యార్థులు మోసం చేశారు, విద్యార్థులు విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేశారని చెప్పేసి మరి ఇంటింటా ఊరూరా తిరుగుతూ మరి ప్రతి సభలలో సమావేశాలలో మరి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే విద్యార్థులకు పెద్దపీట వేస్తాము, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు భరోసా కల్పిస్తామని చెప్పి అనేకమైనటువంటి విద్యారంగంలో హామీలు ఇచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చి 8-9 నెలలు గడుస్తూ ఉన్నప్పటికీ విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేశారు. ఇవాళ మేము అధికారంలోకి వస్తే ప్రతి బిడ్డకు 10,000 రూపాయలు అమ్మఒడి ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ ఈ విద్యా సంవత్సరం మేము ఇవ్వలేము, రేపు విద్యా సంవత్సరం ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇవాళ అదే ఈ విద్యా సంవత్సరం విద్యార్థులు ఎవరిని అడగాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ 77 రద్దు చేయాలని చెప్తున్నాం. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇవాళ ఏదైతే మరి డిగ్రీ కంప్లీట్ చేసుకున్నటువంటి విద్యార్థులు పీజీ చదివేటువంటి వారికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జీవో నెంబర్ 77 తీసుకొస్తే మేము అధికారంలోకి వస్తేనే జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా జీవో ఏమాత్రం కూడా రద్దు చేయకుండా కార్పొరేట్ విద్యా సంస్థలకు ఒత్తాసగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. మరి అదేవిధంగా ప్రధానంగా ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో దాదాపు 3,520 కోట్లు డిగ్రీ ఎంబీఏ ఎంసీఏ పీజీ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన బకాయిలు రావాల్సి ఉన్నప్పటికీ మేము అధికారంలోకి వస్తేనే తక్షణమే అవి విడుదల చేస్తామని చెప్పి గద్దెనెక్కినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తూ ఉన్నప్పటికీ కేవలం 728 కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకుంటా ఉన్నారు. ఒకవైపు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఏ జిల్లాలో కూడా మరి విద్యార్థులు కోర్సులు పూర్తి చేసుకున్నప్పటికీ ఫీజులు పెండింగ్ లో ఉండడంతో వాళ్ళ సర్టిఫికేట్ రాగా ఉద్యోగులు వచ్చినా కూడా ఆ ఉద్యోగాలకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. మరి తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి 3,520 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థల్లో మేము అధికారంలోకి వస్తే ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురాకుండా ముందస్తుగా అడ్మిషన్ ప్రారంభించారు. ఏ ఒక్క విద్యా సంస్థల పైన నారాయణ కావచ్చు, చైతన్య కావచ్చు, భాష కావచ్చు, కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఏఎస్ఎఫ్ పోరుబాటు పట్టబోతుంది. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాలు సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇవాళ నిన్నటి మొన్నటి రోజున ఇవాళ అదే విద్యాశాఖ మంత్రి ఒక పేపర్ ప్రకటన ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఇవాళ ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా మా కొడుకు దేవాష్ వాడేటువంటి బ్యాగు కిట్టు మీకు అందజేస్తామని చెప్తున్నారు. అదే ప్రభుత్వ హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు దేవాన్స్ వాడేటువంటి న్యూట్రిషన్ ఫుడ్ను మీరు అమలు చేస్తా ఉన్నారని చెప్పి మేము విద్యాశాఖ మంత్రిని ప్రశ్నిస్తున్నాం. మీ బిడ్డకైతే ఒక రూలు, పేద బిడ్డలకైతే ఒక రూలు అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం తీరు మారాలా? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి 8 నెలలు గడుస్తున్నప్పటికీ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ఏమాత్రం కూడా ముందుకు పాకోకుండా తన క్యాబినెట్ లో ఉన్నటువంటి తమ పార్టీలకు చెందినటువంటి డైరెక్టర్ పోస్టులు, చైర్మన్ పోస్టులు, వివిధ పోస్టులు ఫుల్ చేయడానికి పరిమితమయ్యారు తప్ప విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారు. దానికి సంబంధించి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ అకాడమిక్ ఇయర్ ప్రారంభ సమయంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టబోతున్నాం. ఇప్పటికైనా కూడా ఎన్డీఏ ప్రభుత్వం కళ్ళు తెరిచి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలకు శ్రీకారం చుట్టాం. ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించేందుకు మా పోరాటం ఆపమని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.